హలో గాయ్స్, ఇప్పుడు మ్యాంగో టామరిన్ రైస్ 5 మినిట్స్లో ఎలానో చూసేద్దాం. సో ఇందులో మనం ఇప్పుడే పసుపు వేసుకున్నాం. పసుపు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆనియన్స్ అండ్ జీలకర్ర, ఆవాలు, చింతపండు, మ్యాంగో పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్లో మనకి ఆయిల్ సరిపోలే కాబట్టి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి ఇవన్నీ చాలా బాగా ఉడికిపోతాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే మనకి ఇలా దగ్గరికి అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకొంచెం కావాలి. యాక్చువల్లీ మనకి ఈ ఆనియన్స్ అనేవి సరిగ్గా ఉడకాలి అన్నమాట. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఇలా ఉడికితే అప్పుడు మనకి చాలా టేస్టీ ఉంటుంది ఈ మ్యాంగో రైస్ అని. సో దీన్ని మనం జనరల్గా పులిహోర అని కూడా అనుకోవచ్చు, ఉగాదికి చేసుకోవచ్చు, సంక్రాంతికి చేసుకోవచ్చు, ఇలా చాలా ఫెస్టివల్స్కి స్పెషల్గా చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్పెషల్ ఫుడ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా చేసుకోకపోయినా కూడా మనం ఇలా అకేషన్స్ అప్పుడు చేసుకుంటే మనకి బాగా టేస్టీ ఉంటుంది. సో లాగ్ అయింది అనుకోకండి, ఇక్కడ ఉడకాలి కాబట్టి ఇంత లాగ్ చేస్తున్నా నేను. ఇంకొంచెం ఫ్లేమ్ మనం ఇంక్రీజ్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది. బట్ అంటుకపోతే మాత్రం టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది మనకి. సో అలా అంటుకపోకుండా మనం ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఊకే ఎంత ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తే మనకి అంత అంటుకోకుండా మంచిగా ఉడుకుతుంది. ఈ ఆనియన్స్ కానీ, మిర్చి కానీ, లేకపోతే ఈ గ్రౌండ్ నట్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. సో ఈ రైస్తో మనం ఇప్పుడు అందులో వేసేయాలి. ఆనియన్స్ ఉంది కదా, అందులో మనం ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకొని వేసేయాలి. సో మీకు ఎలా మిక్స్ చేసుకోవాలో నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ స్టే ట్యూన్. ఇలా మనం ఇలా కుక్ చేసుకున్న రైస్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఇట్లా ఏం ఉండకుండా మొత్తం రైసీ టైప్ ఉంటే అప్పుడు మనకి చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఏం తగలకుండా మనకు మిక్స్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇలా సేమ్ ఇలానే చేసుకోండి, ఈజీగా అయిపోతుంది మనకు వర్క్. మళ్ళీ అందులో వేసి మిక్స్ చేస్తే అది చాలా డబల్ వర్క్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ నేను ముందే కరివేపాకు వేయడం మర్చిపోయినా. సో మనం ఇప్పుడు వేసుకుంటే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ కరివేపాకు వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. లైక్ హెయిర్ గ్రోత్ ఆర్ హెల్త్, బీపీ, లో బీపీ చేస్తుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి సో మనం ఎక్కువ కరివేపాకు వేసేయాలి ఇందులో మనం. ఎందుకంటే మనం డైరెక్ట్గా తినలేము కాబట్టి అట్లీస్ట్ ఫుడ్ ఐటెంలో కూడా వేస్తే మనకి అప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ కరివేపాకు మనకి చాలా బాగా వేగిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకొంచెం వేయించుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇంత వేసి ఒక ప్లేస్ అయితే కరివేపాకు వల్ల మనకి ఇంకా ఎక్కువ ఫ్లేవర్స్ అనేది వస్తాయి. ఇందులో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎంత సరిపోతే అంత రైస్ వేసుకోవాలి. సో ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్, ఓకే. సో ఇలా ఎంత రైస్ పడుతుంది అనిపిస్తే అంత వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. మీకు కూడా కొంచెం చప్ప ఉండొద్దు. సో ఇలా ఉంటేనే మీకు చాలా, చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో, చాలా బాగుంది కదా. సో ఇలా మనం రైస్ మొత్తం వేసుకున్నాం కదా. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి ఎంత చాలా టేస్టీ ఉందో. చూడండి మీరే, ఈ రైస్కి ఇలా బాగా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పడుతుంది మనకి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. చూడండి ఎక్కడ ఏం లేకుండా కింద ఇలా పైకి అనుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత టేస్టీగా వస్తుంది. చూడండి, మీరే చూడండి. సో ఇలానే మనం దీన్ని ఒక 5-10 మినిట్స్ అలా చాలా తక్కువలో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడు మనకి ప్రతి ఒక్క రైస్కి ఆ చింతపండు మ్యాంగో అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. సో మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో మనం ఇలా గార్నిష్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మనకి. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది కదా. సో దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో ఇప్పుడు మీ మ్యాంగో చింతపండు రైస్ రెడీ అయిపోయింది. లెట్స్ టైమ్ టు టేస్ట్. ఇప్పుడు మ్యాంగో పులిహోర మనకి రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఆర్ ప్లేట్లోకి తీసుకొని మనం దాని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాం. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ సర్వింగ్ ప్లేట్లో ఈ రైస్ అనేది వేసుకున్నాం. చూస్తేనే ఎంత నోరిపోతుందో కదా. చూడండి, బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ మా డాడీని అడుగుతుంది. సో డోంట్ మైండ్. చూడండి ఇప్పుడు మీరు ఎంత టేస్టీ ఉందో. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. చూడండి ఎంత టేస్టీ. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మనకి పల్లీలు ఆనియన్స్ అన్నీ చాలా బాగా ఉడికిపోయాయి. మనకి ఎంత టేస్టీ ఉంటుందో